ఒక పచ్చని గ్రామంలో లచ్చమ్మ అనే యువతి ఉండేది. ఆమె అందంగానే కాదు, ఎంతో కష్టపడి పనిచేసే అమ్మాయి. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించకముందే లచ్చమ్మ తన చాన జంతువుల మంద దగ్గరకు వెళ్లేది. బుజ్జి ఆవులు, దూడలు, మేకలు అని ఆమె మాట వినేది. వాళ్ళకి ప్రేమగా ఆహారం పెట్టి, నీళ్లు పోసి ఒక్కోదానితో మమతగా మాట్లాడేది. ఆ ఊరిలో చాలామంది పశువులు పెంచేవారు కాని లచ్చమ్మ చాన అందరికీ ప్రత్యేకం. ఎందుకంటే ఆమె పశువులను డబ్బుకోసం కాకుండా తన కుటుంబంలా చూసుకునేది. పాలు తీసే రోజున గ్రామమంతా ఆమె దగ్గరే క్యూలుపడేవి. ఎందుకంటే ఆమె ఇచ్చే పాలు గట్టి, స్వచ్ఛమైనవి, నమ్మకంగా ఉండేవి. ఒకరోజు ఒక దూడ అనారోగ్యానికి గురయింది. లచ్చమ్మ రాత్రంతా పక్కనే కూర్చుని దాన్ని తిరిగి ఆరోగ్యంగా చేసింది. అందరూ ఆమె మనసు చూసి మరింత గౌరవించారు. అలా లచ్చమ్మ ఆ ఊరి నిజమైన చానారాణిగా మారింది. ఈ లచ్చమ్మ మంచి బుద్ధికి ఒక లైక్ ఇచ్చే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్.